తెలిసిన ఓవర్ కాన్ఫిడెన్స్ పోతామంటే తిరిగిందే తిరగడం అవుతుంది అనమాట. పెట్రోల్ బొక్క. మై నేమ్ ఇస్ రాజు బలోలా. ఈరోజు మనము 12 నుంచి నైట్ 10 వరకు జొమాటోలో ఎంత ఎర్నింగ్ చేయొచ్చు మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు నేను ఎంత ఎర్న్ చేశాను అమౌంట్ అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు 12 అయింది. టైమింగ్ వచ్చేసి డేట్ 9 ఆగస్ట్ 9 12. వీడియో ఎప్పుడు ఛానల్లో శ్రీశైలం వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. కలుసుకుందాం ఆర్డర్స్లో. చెప్పిన ఈరోజు జొమాటో కొడుతున్నాను. చాలా రోజుల తర్వాత జొమాటో కొడుతున్నా. ప్రజెంట్ మనం ఉన్న ఏరియా వచ్చేసి దిల్సుఖ్ నగర్ మేఫిల్ నుంచి 3 ఆర్డర్ పడింది. ఫస్ట్ ఒక ఆర్డర్ 25 రూపాయలు 2.5 కిలోమీటర్స్. సెకండ్ ఆర్డర్ కూడా 25 రూపాయలే పడింది. థర్డ్ ఆర్డర్ 59 రూపాయలు అని పడింది. ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ సైడ్ కామినేని హాస్పిటల్ ఉంటుంది, అక్కడ సైడ్ పడింది అనమాట. ఇప్పుడు మనము ఆర్డర్ డ్రైవ్ చేయడానికి పోతున్నాము. చూడండి దిల్సుఖ్ నగర్ ఏరియా ఎట్లా ఉందో, ఎప్పుడు రద్దీతో ఉంటుంది దిల్సుఖ్ నగర్ ఏరియా. లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంత ఎర్నింగ్ చేస్తామో మీకు అర్థమవుతుంది. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ మనకు ఆపోజిట్లో కనిపించేది దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్. ఎప్పుడు ఫుల్ రద్దీ ఉంటుంది ఇక్కడ. మొత్తం స్టూడెంట్స్ అందరూ కోచింగ్ మొత్తం ఇక్కడ తీసుకుంటారు. మన డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. చాలా మంది ఇంటికి వెళ్ళిపోయినారు. మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వెళ్ళిపోయినారు. 12కి స్టార్ట్ చేస్తే 12:40 12:30కి ఆర్డర్ అనేది పడింది. ఫస్ట్ ఆర్డర్ 30 రూపీస్ 2 ఆర్డర్స్ పడినాయి. 3వ ఆర్డర్ ఇది 59 రూపాయల ఆర్డర్. ఇది మనము లాంగ్ డిస్టెన్సా, షార్ట్ డిస్టెన్సా, క్యాషా, ఆన్లైనా, ఇట్లా అన్నీ మనం ఇందులో యాప్లో మనం పెట్టుకోవచ్చు. అవి ఎట్లా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ దాటేసినాము. ఇప్పుడు మనకు ముందు వచ్చేది చైతన్యపురి. ఇవన్నీ నేను తిరిగిన ఏరియాలు. 2.5 years ఇక్కడనే ఉన్నాను హాస్టల్లో. ఇవన్నీ ఏరియాలు మొత్తం నాకు తెలుసు, A to Z. ఎక్కడెక్కడ పోతే ఏ ఏరియా వస్తుంది మొత్తం తెలుసు. అని తెలిసి కూడా మ్యాప్స్ ఎందుకు పెట్టుకుంటాం అంటే కస్టమర్స్ ఒక్క టైంలో ఒక్క బిల్డింగ్ నుంచి చేస్తారు కదా, అందుకని మ్యాప్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. మనకు తెలిసిన ఓవర్ కాన్ఫిడెన్స్ పోతామంటే తిరిగిందే తిరగడం అవుతుంది అనమాట. పెట్రోల్ బొక్క. ఇక్కడ లాస్ట్ ఎల్బీ నగర్ మెట్రో, అక్కడ సైడ్ మియాపూరు, ఇంకో సైడ్ ఏమో నాగోలు, ఇంకో సైడ్ ఏమో రాయదుర్గ్. ఈ 4 లాస్ట్ ఎండ్ పాయింట్స్ అనమాట. స్విగ్గీ వీడియో కూడా వస్తుంది మీకు. ఈరోజు జొమాటో చేస్తున్నాను. జొమాటోలో కూడా ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయి చూద్దామని చెప్పేసి జొమాటో చేస్తున్నాను. రీజన్ ఏం లేదు. స్విగ్గీలో నిన్న 12 నుంచి మధ్యాహ్నము 12:01 నుంచి నైట్ 11 వరకు కొడితే 850 రూపాయలు స్విగ్గీలో వచ్చినాయి. నేను మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసిన. అంటే ఓలాకి వస్తేపు ఆన్ చేసిన, ర్యాపిడోకి వస్తేపు ఆన్ చేసిన. ర్యాపిడోలో ఒక 200, ఓలాలో ఒక 260, 460 ప్లస్ ఇందులో 860, మొత్తం కలిపి 1270 మైనాయి. 1270లో ఒక 270 పెట్రోల్ తీసిన. ఇంకా 1000 రూపాయలు అయితే మిగిలిన అనమాట నిన్న. ఇంకా చేపలు దొరుకుతాయి ఇక్కడ. చేపల మార్కెట్ కూడా ఉంటుంది ఇక్కడ. చైతన్యపూర్ దాటిన తర్వాత ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. రంగారెడ్డి కోట ఆపోజిట్లో ఇక్కడ బోటి కర్రీ చేస్తారు అంటే సూపర్ ఉంటుంది అసలు, మామూలు ఉండదు. నేను దానికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా పెడతాను, ఒకసారి ట్రై చేయండి. నాకు హెల్మెట్ పెట్టుకుంటే ఎందుకో కానీ చెవులేని వస్తాయి హెల్మెట్, దరిద్రం హెల్మెట్. పడిపోయిన లక్కోళ్ళు పుష్ప. ఇది కామినేని ఫ్లైఓవర్ మన ముందు కనిపిస్తుంది. కాటిపోతే మన్సూరాబాద్ వస్తుంది. కారు కామినేని హాస్పిటల్లో డెలివరీ అనుకో. మొత్తం కస్టమర్ కాల్ చేయాలి. డిస్టెన్స్ వచ్చేసి 6.1 కిలోమీటర్స్. 32 minutes టైం పట్టింది మనకు. 59 రూపీస్ వచ్చినాయి. చలో నాసేపు నెక్స్ట్ ఆర్డర్ వెంబడే పడింది. పికప్ 2.3 kilometers లక్కీ రెస్టారెంట్. డ్రాప్ 4.52 kilometers. యాక్సెప్ట్ చేసిన హల్కాపూరి లక్కీ రెస్టారెంట్. మొత్తం కామే ఎక్సిట్ అట్లా అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది ఉప్పల్ వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి స్ట్రేట్గా పోతే ఉప్పల్ వస్తుంది. ఉప్పల్ వెళ్ళే దారిలో మనకు రైట్ సైడ్లో అల్కాపూరి దగ్గర లక్కీ రెస్టారెంట్ ఉంటుంది. పో ఎవరను కొట్టేది కొడుతుండ్రు బాబు. ఎవరు కారోళ్ళు.
అసలు ఇల్లు చౌరస్తా లాగా ఉంటుండే, ఇప్పుడు చౌరస్తాని తీసేసింది. ఎందుకంటే నాగోల్ ఫ్లైఓవర్ అయింది కదా, నాగోల్ ఫ్లైఓవర్ అయినప్పటి నుంచి ఈ చౌరస్తా ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మధ్యలో దారే క్లోజ్ చేసిండు. ఏదో లక్కీ రెస్టారెంట్ రైట్ సైడ్ ఉందిగా, మనం యూ టర్న్ చేసుకొని రావాలి లక్కీ రెస్టారెంట్కి. అమ్మేద్దాం అనుకుంటున్నాను నేను, కొత్తది ఉంది, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి, అమ్మేస్తాను. ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో. అమ్మేద్దాం అనుకుంటున్నాను GoPro Hero 9ని. ఇంకొక యాక్చువల్లీ దీనికి 2 years సర్వీస్ వారంటీ ఉంటుంది, తీసుకొని 6 నెలలు కూడా కాలేదు. అంటే ఇంకా 1.5 year, 1 year 3 months 4 months అట్లా ఇంకా వారంటీ ఉంది. GoPro దేనికైనా కూడా 2 years వారంటీ, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వేరే కెమెరాకి 1 year ఉంటుంది, కానీ GoProకి మాత్రం 2 years వారంటీ. చాలా బాగుంటుంది కెమెరా. నేను లాస్ట్ టైం వీడియోస్ అన్ని దీంట్లో రికార్డ్ చేసిన. ఇది లక్కీ రెస్టారెంట్, లక్కీ రెస్టారెంట్. హైదరాబాద్ ఉప్పల్, కింద నుంచి పోతే కొత్తపేట నాగోల్ పోవచ్చు, మీద నుంచి పోతే ఉప్పల్ సికింద్రాబాద్ వెళ్ళచ్చు. డ్రైవ్ స్లో అని చెప్తుంది చూడండి జొమాటో యాప్, కొత్తగా ఇంతకుముందు చెప్పకుండా ఇప్పుడు స్లో. క్రెయిన్స్ ఉన్నాయి చూడండి, గణేష్ విగ్రహాలు ఇప్పటికీ రెడీ అయిపోయినాయి మొత్తము. అమంతపూర్కి షార్ట్ కట్ రూట్ ఇది. ఒకప్పుడు నైట్ టైం ఇటు వస్తే భయం అయ్యేది అసలు, కొత్తగా ఆర్డర్స్కి వచ్చినప్పుడు. నైట్ టైము ఎవ్వరు ఉండరు ఈ రోడ్లో ఎవ్వరు ఉండరు, నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ రోడ్ చూడండి అసలు ఎట్లా ఉందో, రామంతపురంకి వెళ్ళే షార్ట్ కట్ రోడ్ ఇది. మొత్తం ఇక్కడ గోదామ్స్ ఉంటాయి, మొత్తం పెద్ద పెద్ద ట్రక్స్ పోతాయి అనుకుంటా, అందుకే మొత్తం రోడ్ మొత్తం ఇట్లా ఉంది, చెత్తలాగా ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఇగో గుంత, అబ్బా అబ్బా, ఆఫ్ రోడింగ్ ఉంది కదా మొత్తం. యాక్సిడెంట్ చేస్తున్నా నాకు, ఇట్లా మనం మంచిగా పోయినా కానీ వేరే కూడా చేసేస్తారు అనమాట సిటీలో. మెట్లెక్కిన దమ్ వస్తుంది. ట్రిప్ డిస్టెన్స్ వచ్చేసి 6.3 kilometers చూడండి, 49 rupees వచ్చింది. 6.3 kilometersకి 49 rupees. ఇప్పటికి మనకు 4 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి, 334 rupees వచ్చినాయి. 1.5 hour లాగిన్ అవర్స్. కిందమయ్యే టైంకి ఆర్డర్ పడింది సంతోష్ ఫ్యామిలీ ధాబా నుంచి 50 rupees సాంబార్ రైస్. రప్పడం కూడా ఇచ్చిండు ఒకటి మంచిగా. 5 ఆర్డర్ తీసుకున్నాము రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మ్యాప్ అని నొక్కితే మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఇక్కడ మన గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. 5.9 kilometers ఉంది, చైతన్యపురి. సరే మ్యాప్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇక నాగోలు మా ఏరియా నుంచి పోదాం చైతన్యపురి. సరే నాకు తెలుసు లొకేషన్, చూద్దాం ఇక. ఇది మా ఏరియా, ఒకప్పుడు మేము తిరిగిన ఏరియా. చాలా ఇష్టమైన ఏరియా నాకు, ఎక్కువ మేము ఇక్కడనే ఉంటుంటుంది, ఇక్కడనే తిరుగుతుంటుంది. ఇది మా సొంత ఇల్లు లాగా. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇందిరాపార్క్ దగ్గర అయితే, సెకండ్ ఇది అన్నమాట సొంత ఇల్లు. 1.5 years ఒక ఏరియాలో ఉన్నాము, అది ఈ ఏరియా. ఇక్కడ నుంచి అక్కడ స్ట్రేట్గా పోతే చైతన్యపురి వస్తుంది. మా హాస్టల్ ఉంటుంది పోయే దారిలోనే. మెయిన్ కావాలన్నా ఫుడ్ కావాలన్నది తక్కువ రేట్లో, లో బడ్జెట్లో మంచి ఫుడ్, మంచి ఏదైనా కానీ మంచిగా దొరకాలంటే ఈ నాగోల్ ఏరియా కూడా చాలా సేఫ్ ఉంటుంది. ఇట్లా అంత ఇన్సెక్యూరిటీగా ఉండదు ఏరియా, చాలా బాగుంటుంది. ఒక్కడని కాదు కానీ ఇల్లు లాగనమాట, చెప్పినాగా సొంత ఇల్లు ఎట్లానో ఇది కూడా అట్లనే. ఆటో ఓడు సడన్ బ్రేక్ వేస్తే బైక్ వాళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంటుండే, మూత ఓడిపోయింది, విశాల్ మార్ట్ కొత్తపేటలో.
ఇప్పుడు చూడండి మా హాస్టల్ పోయే రూట్ చూపిస్తాను. ఇప్పుడు ఉంది ఆ బోర్డు, స్టేట్ పోతే చైతన్యపూర్ వస్తుందని చెప్పిన కదా. ఇక్కడ శృంగేరి కాలనీ అని ఉంటుంది చూడండి, శృంగేరి కాలనీ. ఈ డెడ్ ఎండ్లో బిల్డింగ్ మా హాస్టలే. ఇప్పుడు ప్రజెంట్ ఉంది మోహన్ నగర్ అంటారు. దీని స్టాప్ కూడా అఫ్జల్గంజ్ నుంచి రావాలంటే 722J నెంబర్ 201, ఉమెన్స్ కాలేజ్ నుంచి 201 బస్సులు పోతాయి. ఇక్కడనే స్టాప్, మోహన్ నగర్ స్టాప్ ఇదే. 90N కూడా ఉంటుంది, 90N అది కూడా పోతుంది బస్సు ఇక్కడ మా ఏరియాకి. ఇక్కడ కూడా బిర్యానీ చాలా బాగుంటుంది, ఫుడ్ విల్లా ఉచితం అంట. నేను కూడా బేసిక్ సిమ్ తీసుకున్నాను రీసెంట్లీ. ఉచితం అంటే సిమ్ ఉచితం అంటారు. రీఛార్జ్ 249 రూపీస్ చేసుకోవాలి, 45 డేస్. రోజుకు 2 GB డేటా వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్. రోజు సిగ్నల్ వస్తలేదు అనుకున్నంత, సిమ్ తీసుకున్నాను కానీ పవర్ లాక్కోండి. రాజు బల్లోలా బ్రో, పడిపోతుంది బ్రో, జాగ్రత్త. జై వినాయక. చిల్లర కొట్టాను, ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ట్రిప్కి మనకు ఎంత వస్తాయని చెప్పేసి, గ్రేట్ జాబ్ డెలివరీ కంప్లీట్ అట. 65 రూపీస్ అండ్ 72 పైసలు వచ్చినాయి. ట్రిప్ డిస్టెన్స్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్. మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, 7.5 కిలోమీటర్లకు 65.72 పైసలు. 5 ఆర్డర్స్ కొట్టినాం, 400 రూపీస్. లాగిన్ అవర్స్ వచ్చేసి 2.05 అవర్స్. మళ్ళీ ఒక ఆర్డర్ పడింది ఇస్తాంబుల్ నుంచి, 53 రూపీస్ ఆర్డర్. చలో వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే సాయిబాబా మందిర్ వస్తుంది. ప్రతి గురువారం అక్కడ అన్నదానం పెడతారు. చాలా మంది స్టూడెంట్స్ అక్కడనే తింటారట, మా ఫ్రెండ్స్ చెప్పారు. నేను కూడా ఒక 1 టైం ఏమో వెళ్ళాను తినడానికి, చాలా బాగుంటుంది. బస్సుడు సడన్గా ఆపిండు. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్, సరూర్ నగర్ ప్రియదర్శి పార్క్ దగ్గర ఉన్నా. ఏదైనా మొసలిళ్ళు కూడా ఉంటాయట తెలుసా నీకు వాటర్లో? సాయంత్రం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అదే చిన్నపిల్లలు ఆడుకోనికి 3.52 గంటల 589 రూపాయలు వచ్చినాయి. 8 ఆర్డర్స్ కొట్టాను. నాకు కొంచెం వర్క్ ఉండని చెప్పేసి మధ్యలో ఆపేసాను అనమాట. 6 గంటలకు ఆపేసాను, 12 గంటల నుంచి 4 గంటలు అనుకోండి, ఇంచుమించు 4 గంటల వల్ల మనం ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చి 589. ఈరోజు మనం సంపాదించింది 170 రూపీస్. ఇన్సెంటివ్ కూడా యాడ్ అవుతాయి, మేబీ గిగ్స్ ఇన్కంప్లీట్ చేయకపోతే 170 రూపీస్ ఇన్సెంటివ్ కూడా నాకు యాడ్ అయినట్టు చూపిస్తుంది. రేపటి వరకు వస్తారో తెలియదు. మనకు ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అనేది పాటించాలి. మనం పాటిస్తే ఇన్సెంటివ్ వస్తుంది, లేకపోతే ఇన్సెంటివ్ రాదనమాట. ఆ గిగ్గు ఖచ్చితంగా లాగినే ఉండాలి. ఒక గిగ్గు కన్నా ఎక్కువ ఇన్కంప్లీట్ గిగ్స్ చేయకూడదు, ఒక్క ఆర్డర్ కన్నా ఎక్కువ ఆర్డర్ రిజెక్ట్ చేయకూడదు. ఇట్లా కొన్ని టర్మ్స్ ఉంటాయి అన్నమాట, కండిషన్స్. ఈరోజు అయితే ఇది మొత్తం ఇంటికి వెళ్ళిపోతున్నాను. బయటకు వెళ్ళి ఇక్కడ వచ్చాను అనమాట. అందుకని ఇక ఎండింగ్ ఇచ్చేద్దామని వీడియోకు ఎండింగ్ చేస్తున్నాను. ఇంకోటి ఎందుకంటే ఇలా మనకి ఇక్కడ మోర్ అని ఉంటుంది కదా, ఈ మోర్లోకి పోయిన తర్వాత ఇక్కడ సూపర్ చాయిసెస్ అని ఉంటుంది. సూపర్ చాయిసెస్ ఓపెన్ చేస్తే నీకు క్యాష్ డెలివరీ కావాలన్నా, ఆన్లైన్ డెలివరీ కావాలన్నా, అంటే ఆర్డర్స్ క్యాష్ ఉండాలన్నా హ్యాండ్ క్యాష్, లేకపోతే ఆన్లైన్ పే చేసిన ఆర్డర్స్ కావాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆర్డర్ డిస్టెన్స్, మనకు దగ్గర కావాలన్న ఆర్డర్స్, దూరం కావాలన్నా అట్లా సెట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా రెస్టారెంట్స్ నచ్చకపోయినా అనుకో, ఆ రెస్టారెంట్స్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకా నో ఆర్డర్స్ అవుట్ సైడ్ జోన్, అంటే మన జోన్ అవతల ఆర్డర్స్ పడకుండా ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్స్. లాగిన్ అవుట్ సైడ్ జోన్ ఆర్డర్స్, అవుట్ సైడ్ జోన్లో కూడా మనం ఆర్డర్స్ కొట్టచ్చు. ఇట్లా ఇవన్నీ మనము ఆప్షన్స్ ఉంటాయి సూపర్ చాయిసెస్ వల్ల. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. లాంగ్ ఆర్డర్స్ పెట్టుకుంటే ఏంటంటే మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. చిన్న ఆర్డర్స్ పెట్టుకుంటే దగ్గర ఆర్డర్స్ ఏంటంటే అమౌంట్ తక్కువ వస్తుంది. ఇట్లా అనమాట, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ అప్, రాజు బల్లోలా.